అక్క, ఈరోజు నిశ్చితార్థం, అప్పగింతల వేడుకలు కాదు. ఏమో శేషమ్మా, ఈ ఇంట్లో 18 ఏళ్ల తర్వాత జరగబోతున్న మొదటి శుభకార్యం అవుతుంది. నా కొడుకు శ్రీపతి పెళ్లి సంఘటన కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యం అవనే లేదు. అప్పుడే వాడి కూతురు పెళ్లి కూతురు కాబోతోంది. నా పెద్ద మనవరాలు ఉండుంటే ఈ పాటికి అంగరంగ వైభవంగా దాన్ని పెళ్లి జరిపించేదాన్ని. నందిక నా మనవరాలుగా అన్ని భోగభాగ్యాలు అనుభవించింది. బుడిబుడి అడుగుల నడకల నుంచి 7 అడుగులు వేసేంతగా ఎదిగింది. ఈ మనవరాలి కళ్యాణం జరగబోతోందని సంతోషంగా ఉన్నా ఆ మనవరాలు రాలేదన్న వెళితే కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అబ్బా, వేడుక జరిగే సమయంలో విషాద గీతాలు ఎందుకులే అక్క? ఇది విషాద గీతం కాదు శేషమ్మా, మనోవేదన. పెద్ద మనవరాలు పెళ్లి కాకముందే చిన్న మనవరాలికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధపడుతున్నాను. బాధెందుకత్తా? పెద్ద మనవరాలు ఎక్కడుందో తెలీదు. కళ్ల ముందే ఉంచుకొని నందిక పెళ్లి సంబరాలు చేసుకుంటే బాధపడాలి. అసలు ఉందో లేదో. మామ్, నానమ్మ నమ్మకం నానమ్మది. ఏమో, అక్క ఎక్కడో చోట ఉండొచ్చు, మనల్ని వెతుక్కుంటూ రానువచ్చు. హూ నోస్? ఊరికే మనం బ్యాడ్గా ఊహించుకొని నానమ్మ మనసు కష్టపెట్టడం ఎందుకు? క్షమించక్క, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుతో నందికను ఆశీర్వదిస్తే అంత శుభమే జరుగుతుంది. శుభమాని నిశ్చితార్థానికి బయలుదేరుతూ బాధపడ్డవు ఎందుకని అలా మాట్లాడాను. నందికకి ఈరోజు ఎంగేజ్మెంటే. పెళ్లికి కనీసం 1 నెల టైం అన్నా పెట్టుకుందాం. ఈలోగా నీ పెద్ద మనవరాలు వచ్చినా నందిక పెళ్లి వాయిదా వేసి తన పెళ్లి తర్వాతనే దీని పెళ్లి చేద్దాం, సరేనా? అవునమ్మా, పిన్ని చెప్పినట్టు చేద్దాం. వీరయ్యా, వీరయ్యా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయిగా? అయిపోయమ్మా. పళ్ళ 5 రకాలు, పూల 5 రకాలు, పసుపు కుంకుమ, ఆకు ఒక్క తాంబూలానికి 2 రకాల దండలు అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా. శ్రీపతి, అల్లుడు గారికి తొడిగే ఉంగరం, బట్టలు, బహుమతులు అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసి సర్ది పెట్టానమ్మా. హోమానికి నిశ్చితార్థానికి 2 జతల బట్టలు వేర్వేరుగా పెట్టుకున్నారుగా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటక్క ఇది? అన్నీ నిన్న రాత్రే చూసి పెట్టేశారు. మీరు కూడా చూసి ఓకే అన్నారు కదా, మళ్ళీ ఇవన్నీ అడుగుతారేంటక్క? శుభకార్యంలో ఏ చిన్న అశుభం జరగకుండా ఉండాలంటే బయలుదేరే ముందు అన్నీ సరిచూసుకోవడం మంచిదే కదా శేషమ్మా? అదే నిజమేలే. రే వీరయ్య, తీరా అక్కడికి వెళ్ళాక ఏదైనా మర్చిపోయాను అన్నావో నిన్ను అందరూ మర్చిపోయేలా చేస్తాను, జాగ్రత్త. అందరం తలో వస్తువు పట్టుకెళ్దాం. బయలుదేరండి పద. నా కాళ్ళు చేతులు బాగుండుంటే సంతోషంగా పసుపు కుంకాలు మోసుకొచ్చేదాన్నక్క. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.